నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను హేమ. ఈసారి ఎన్నికల్లో వైసీపీ నుంచి సినీ నటుడు ఆలీ టికెట్ కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. ఆయా నియోజకవర్గాల్లో పలువురిని ఇప్పటికే చేంజ్ చేసింది అధిష్టానం. మార్చిన స్థానాల్లో కొత్త వారికి అవకాశాలు ఇస్తున్నారు. ఇలా ఇప్పటి వరకు 9 జాబితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో ఆలీని ముస్లింలు ఎక్కువగా ఉన్న నంద్యాల పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపొచ్చని అంటున్నారు. ఈ మేరకు ఆలీకి జగన్ సీట్ ఖరారు చేశారని 1-2 రోజుల్లో ప్రకటిస్తారని అంటున్నారు. కర్నూలు లేదా నంద్యాల పార్లమెంట్ స్థానాలను ఎంపిక చేసుకోవాలని ఆలీకి జగన్ ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలీ నంద్యాలను ఎంచుకున్నారని తెలుస్తుంది. గత ఎన్నికల ముందు ఆలీ వైసీపీలో చేరారు. ఆ పార్టీ తరపున పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. ఈ క్రమంలో ఆలీ తన సొంత నియోజకవర్గం రాజమండ్రి నుంచి టికెట్ ని ఆశించారు. అక్కడి నుంచి కాకపోయినా ముస్లింలు ఎక్కువగా ఉన్న గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు. అయితే ఆలీకి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ లేదా ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆలీకి ఎలాంటి పదవి ఇవ్వలేదు. 3.5 ఏళ్లు ఖాళీగా ఉండిపోయారు. ఇక 2021 చివరిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. ఆలీ కూడా ఆ పదవిలో సర్దుకుపోయారు. ఆలీ ఇటీవల వరకు వైసీపీ తరపున సామాజిక సాధికార బస్ యాత్రలో పాల్గొన్నారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలీని కర్నూలు పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ బరిలోకి దింపడానికి నిర్ణయించారని అంటున్నారు. గత ఎన్నికల్లో సీట్ ఇవ్వనప్పటికీ, మంచి గుర్తింపు పొందిన పదవి ఇవ్వనప్పటికీ ఆలీ పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత ఈసారి ఆలీకి న్యాయం చేయాలని నిర్ణయించారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలీని ఈసారి ఎంపీగా బరిలోకి దింపడం ఖాయమంటున్నారు. అలాగే విజయనగరం నుంచి ప్రస్తుత ఎంపీ బి చంద్రశేఖర్, అనకాపల్లి నుంచి మంత్రి గుడివాడ అమర్నాథ్, అమలాపురం నుంచి ఎమ్మెల్యే ఎలీజా ఎంపీలుగా పోటీ చేస్తున్నారని సమాచారం. ఈ మేరకు వీరిని వైసీపీ ఖరారు చేసిందని అంటున్నారు.